Several years ago, we started doing this with point by point ablation at the site of irregular heartbeats. So that it's called RF ablation. About 5 years ago, we started using cryo balloon to freeze that area with a balloon with very high success rate, close to almost 80 to 90% success rate. And now the revolutionary therapy is something called as pulse field ablation, where we put in a catheter from where the irregular heartbeat is coming and zap that area with a high voltage current. And this is not only very effective, and the safety is much higher because the surrounding areas are not affected by this therapy. The nerves around the foot pipe are all spared by this therapy, and therefore it's a highly safe and effective procedure. అప్పర్ చేంబర్ హార్ట్ బీట్లో గుండెదడ ఎక్కువ వచ్చిన టైంలో లోపల గడ్డ ఫామ్ అనే ఛాన్సెస్ ఉన్నాయి. హార్ట్ లోపల లేని అది గడ్డ బ్రెయిన్కి పోయిందంట, స్ట్రోక్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది, హార్ట్ ఫెయిలియర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది, పేషెంట్స్కి మార్టాలిటీ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక కొత్త ట్రీట్మెంట్ ఇప్పుడు వచ్చింది, పిఎఫ్ఏ అని ఒక ట్రీట్మెంట్. నిన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ఏఏజీ హాస్పిటల్లో. ఇదికి ముందు ఆర్ఎఫ్ అబ్లేషన్, క్రయో అబ్లేషన్ చేసాము. ఇప్పుడు కొత్త డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ అట్ ఏఏజీ హాస్పిటల్ టు క్యూర్ దిస్ ప్రాబ్లమ్, ఇంక్లూడింగ్ సర్జరీ. హార్ట్ ఫెయిల్యూర్, ఈ 3 కారణాలు లేదా సడన్గా చనిపోవడం, ఈ 4తో పేషెంట్స్ వస్తారు. గుండె దడ కామన్. ఇవి ఏమీ లేకుండా కూడా ఈ పేషెంట్లకి ఈ గుండె దడ ఉండే అవకాశాలు ఉంటాయి. సో దీనికి యంగ్ పేషెంట్స్ అంటే చిన్న వాళ్ళలో లావు తగ్గడము, ఆల్కహాల్ మానేయటము, సారా లాంటివి తీసుకోకుండా ఉండడము, నిద్రలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు, అది కరెక్ట్ చేయటము, బరువు తగ్గించడము, ఇవి చేయాలి. దానికోసం కరెక్ట్ ట్రీట్మెంట్ ఈ అబ్లేషన్ అన్న పద్ధతి. ఆ అబ్లేషన్లో 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి హై వోల్టేజ్ కరెంట్ పెట్టడము, రెండోది ఐస్ పెట్టడము, ఇప్పుడు వచ్చిన కొత్త పద్ధతి ఇది పిఎఫ్ఏ అంటారు. దీంతో చాలా వెరీ హై వోల్టేజ్ కరెంట్ ఒక షార్ట్ టైం ఇస్తారు. దీనివల్ల లోపల ఉండే కణాల్లో రంధ్రాలు పడి ఏదైతే దడ మొదలవుతుందో అది ఆగిపోతుంది. దీనివల్ల పక్షవాతం అవి వచ్చే అవకాశాలు తక్కువ, రికవరీ తొందరగా అవుతుంది. పేషెంట్ అదే రోజున కానీ మర్నాడు కానీ ఇంటికి వెళ్ళిపోతారు. ట్రీట్మెంట్ ఎంత మటుకు ఎఫెక్టివ్ అంటే ఇవన్నీ 100% ఎఫెక్టివ్ కాదు, కానీ అట్లీస్ట్ దిస్ ఈజ్ అ న్యూ థెరపీ, కొత్త పరికరాలు, కొత్త ట్రీట్మెంట్. దీనివల్ల బెనిఫిట్ 90% దాకా ఉంటుంది. After this, what they should take care? మందులు వాడాలి, వెయిట్ తగ్గాలి, ఆల్కహాల్ తీసుకోకూడదు, డైట్ మార్చుకోవాలి, ఎక్సర్సైజ్, వ్యాయామం తప్పకుండా ఉండాలి. కర్ణికలు పెద్దగా అవ్వటము, వాటిలో ఏజ్తో సంబంధించిన ఫైబ్రోసిస్ రావడము, వాటి వల్ల ఏట్రియల్ ఫిబ్రిలేషన్ పెరుగుతుంది. వేరే కారణాలు వెయిట్, ఆల్కహాల్, సారా తాగడము, బరువు ఎక్కువ ఉండడము, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, ఇవన్నీ కారణాలు. చిన్న వయసులో కారణాలు వేరు. If patient have BP, sugar, they are available for this treatment. They need to be first controlled. అవి కంట్రోల్ చేసుకున్న తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.